ఎస్ఎల్బిసి టన్నల్లో చిక్కుకున్న వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎంత భయంకరమైన వాతావరణం ఉందో ఈ వీడియోలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ 8 మంది చిక్కుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. కానీ వాళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మనకందరికీ కనిపించడం లేదు. ఇందులో ఎంత పిలుస్తున్నా సరే ఎవరు ఎటువంటి సౌండ్ చేయట్లేదు. కాబట్టి మనకేంటంటే మంత్రి కూడా చెప్పారు, ఇందులో బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని. ఇక్కడ వాతావరణంలో నీరు ఎక్కువగా మట్టి ఉండడం వల్ల వాళ్ళని తీసేయడానికి కూడా మినిమం చాలా రోజులు పట్టే అవకాశం ఉన్నదని తెలుస్తుంది. 10 నుంచి 12 రోజుల వరకు ఆ మట్టి ఇది తీయడానికి కూడా టైం పట్టేలా ఉంది. వాళ్ళ పరిస్థితి అప్పటి వరకు వాళ్ళు బతికే అవకాశాలు కూడా ఏమాత్రం ఉన్నట్లుగా అయితే కనిపించడం లేదు. ఇప్పుడు ఈ విజువల్స్ అన్ని మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ ఆ టన్నల్కి సంబంధించిన లోపల విజువల్స్. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం మనకైతే దొరకట్లేదు. ఈ వీడియోని మీరు చూస్తూనే ఉన్నారుగా, ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఉందో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇవి చూశారు కదా, ఇక్కడ మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. ఇది చూస్తే ఎంతసేపటికి కూడా ఎవరు ఇక్కడ ఏ విధమైన సౌండ్ కూడా చేయట్లేదు, అట్నుంచి ఏమీ రావట్లేదు. అంటే అక్కడ చిక్కుకున్న వాళ్ళలో ఎవరు ప్రాణాలతో ఉన్నట్లుగా అయితే అనిపించడం లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఇప్పుడు లోపల ఉన్న విజువల్స్ మనకి బయటకు వచ్చాయి. అది చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో మనం ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.